అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ పంచాయతీ రచ్చకెక్కింది. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ను తొలగించాలంటూ తెలుగు తమ్ముళ్ల పోరాటం సీరియస్గా మారింది. ఇప్పటికే 2 జెడ్పీటీసీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వ్యతిరేక వర్గం చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పీఏ శేఖర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో హిందూపురంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. హిందూపురం రాజకీయాలు ఏపీలో బర్నింగ్ టాపిక్ అయ్యాయి. టీడీపీ కంచుకోట లాంటి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు ఎక్కువైంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ పై అవినీతి ఆరోపణలు ఈ రగడ మొత్తానికి కారణం. బాలకృష్ణ పీఏ అన్నింట్లో పెత్తనం చెలాయిస్తున్నాడనేది వ్యతిరేకుల వాదన. శేఖర్ పద్ధతి నచ్చకపోవడంతో లేపాక్షి, చిలమత్తూరు జడ్పీటీసీలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. శేఖర్ వ్యవహార శైలికి నిరసనగా మొదట చిలమత్తూరులో సభ నిర్వహించాలనుకున్నారు. ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ పోలీసులు చిలమత్తూరు, కొడికొండ్లలో 144 సెక్షన్ 30 యాక్ట్ విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల ఆంక్షలతో మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాయుడు సహా అసంతృప్తి నేతలు, పార్టీ కార్యకర్తలు కర్ణాటకలోని బాగేపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యేందుకు నిర్ణయించారు. పోలీసులు అక్కడ కూడా సభను అడ్డుకోవడంతో సమీపంలోని సుంకాలమ్మ ఆలయం దగ్గర సమావేశమయ్యారు. ర్యాలీలు నిర్వహించారు. శేఖర్ అవినీతిపరుడని, ఆయన్ను తొలగించి పార్టీని కాపాడాలని బ్యానర్లు ప్రదర్శించారు. వీరిని కర్ణాటక పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు పీఏ శేఖర్, బీసీ కమిషన్ చైర్మన్ రంగనాయకులను హిందూపురంలో హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. హిందూపురం వదిలిపెట్టి పోయే వాళ్ళు కూడా బాలకృష్ణ గారు నేను అనుకుంటున్నా, బాలకృష్ణ గారు ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. బాలకృష్ణ గారు మేము మీ అంటున్నాం, తెలుగుదేశం పార్టీ అంటున్నాం, కార్యకర్తలంతా కూడా మీరు అంటున్నాం కాబట్టి అటువంటి వారిని ప్రోత్సహించాలని ప్రత్యేకంగా నేను బాలకృష్ణ గారిని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు కానివ్వండి, నారావారి ఫ్యామిలీ కానివ్వండి, ఈ యొక్క అంటు తెగులు అంటుకోవడం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ శేఖర్ యొక్క అవినీతిని ఇంకా ప్రోత్సహిస్తూ పోతే భవిష్యత్తులో పార్టీకి మనుగడ ఉండదు. ఇప్పటికైనా కార్యకర్తల ఆవేశానికి, ఆగ్రహానికి గురైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క అభిష్టం మేరకు మీరు శేఖర్ని వెంటనే పంపిస్తేనే ఇక తెలుగుదేశం పార్టీ బతుకుతున్న విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము బాలకృష్ణ గారికి మనవి చేస్తున్నాము. చివరకు సీఎంఓ కార్యాలయం ఆదేశాలతో అడిషనల్ ఐజీ అధికారి సిసి వెంకట్రాయుడుతో చర్చలు జరిపారు. వారం రోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నేతలు పట్టువీడారు. వారం రోజులలోపు శేఖర్ను తొలగించకపోతే తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ధర్నకు దిగుతామని నేతలు హెచ్చరిస్తున్నారు.